అల్లూరు జిల్లా పాడేరు మన్యంలోని పర్యాటక స్వర్గధామంలో మత్స్యగుండం ఒకటి. ఓవైపు కొండపై శివాలయం, మరోవైపు కొండ దిగువన మత్స్యగుండం మదిలో అద్భుత దృశ్యాన్ని నిక్షిప్తం చేస్తోంది. చారిత్రాత్మక వైభవం కలిగిన ఈ ప్రకృతి అందాలను వీక్షించే పర్యాటకులు మధురానుభూతిని పొందుతున్నారు. అల్లూరు జిల్లాలో ఎన్నో కళాఖండాలు కనిపిస్తాయి. అడుగడుగున కొండ కోణల్లో చూసుకున్నట్లయితే సెలయేళ్లతో కూడినటువంటి ఇలాంటి జలపాతాలు ఎన్నో కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పూర్వ చరిత్ర కలిగినటువంటి స్థానం సంపాదించింది ప్రస్తుతం ఉన్నటువంటి అల్లూరు జిల్లా హుకుంపేట మండలం మత్స్యలింగేశ్వర స్వామి మత్స్యగుండం. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ ఎంతో ఒక రాళ్ల మధ్యలో ఉన్నటువంటి నీటి ప్రవాహం ఎంతో సుందరంగా కనిపిస్తూ మరో పక్కన మత్స్యలింగేశ్వర స్వామిగా ఇక్కడ శివుడు నెలకొని ఉన్నాడు. అయితే ప్రస్తుతం రోడ్డు మార్గం కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి పర్యాటకులకి అన్ని విధాలుగా కూడా ఎంతో బాగుంది. ఇక్కడ పాడేరులో చూసే ప్లేసెస్ అవి ఉన్నాయని వీటిని ఎంజాయ్ చేద్దాం 2-3 డేస్ హాలిడేస్ కానీ వచ్చాము. ఇక్కడ దగ్గరలో మత్స్యగుండం ఉందని చెప్పారు, అది చూద్దామని వచ్చాము. చాలా బాగుంది. ఎప్పుడు బిల్డింగ్స్, ఈ రోడ్లు చూడటమే మేము. ఈ జలపాతాలు, ఈ గ్రీనరీ అంతా ఇక్కడ చాలా బాగుంది. ఇలా ప్లాన్ చేసుకోవడం చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేసి దీనికి ఇటు సైడ్ టూరిజం ప్లాన్ చేసుకుని అందరూ వస్తే కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. కాకినాడ నుంచి వచ్చామండి. పాడేరు ఏజెన్సీ అంతని చూడడానికి వచ్చాము. ఇక్కడ అంతా చాలా బాగుంది. మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం చాలా బాగుందండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి కూడా ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాము. ఏంటంటే ఇక్కడ చేపలన్నీ వచ్చి మనం వేసిన ప్రసాదాన్ని తింటాయి కంటిన్యూస్ గా. అవి ఎంతో దైవత్వం వ్యక్తి కలిగి ఉంటే తప్ప అవి రావు. 2 కొండల మధ్యలో ఈ జలపాతం చూడడానికి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఆ నది పక్కనే మా మత్స్యలింగేశ్వర స్వామి శివాలయం కూడా ఉండడం వలన ఇది కూడా ప్రసిద్ధమైన ప్లేస్గా, తర్వాత టూరిజం ప్లేస్గా డెవలప్ అయింది. పాడేరుకి అది సమీపంలో ఉంటూ రోడ్డు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా చాలా బాగుంది. ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలిగినటువంటి స్థాన ప్రదేశం, శివుడి ప్రదేశం, పర్యాటక ధామమైనటువంటి మత్స్యలింగేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించి టూరిజాన్ని డెవలప్మెంట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్.